వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హైదరాబాద్కు 120 దేశాల అందగత్తెలు. ఎందుకంటే మన హైదరాబాద్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈసారి యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే ఓ ఆసక్తికర పోటీలకు వేదికగా మారబోతోంది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి హైదరాబాద్ను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఈ పోటీలు మన దేశంలో 2 సార్లు మాత్రమే జరిగాయి. గతంలో 1996లో మొదటిసారి జరగగా రెండోసారి గతేడాది ముంబైలో జరిగాయి. ఇప్పుడు మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశాన్ని సొంతం చేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి పోటీలకు దుబాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైందట. కానీ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రక గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల కారణంగా హైదరాబాద్ మహానగరానికి ఈ పోటీలు నిర్వహించే అవకాశం లభించింది. దీంతో ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. ప్రపంచ దేశాల సుందరాంగులు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 4 నుంచి 31 వరకు ఈ అందాల పోటీలు జరగనున్నాయి. గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈవెంట్లు జరగనున్నాయి. ఈ పోటీల్లో దాదాపు 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొననున్నారు. ప్రపంచంలోని అందగత్తెలందరూ కూడా ఓ చోట చేరే ఈ వేడుకను చూసేందుకు ప్రపంచమంతా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందాల పోటీల్లో ఏ దేశపు అందగత్తె కిరీటాన్ని అందుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన హైదరాబాద్లో జరగనున్నాయి. 1996లో మొదటిసారి భారత్లో మిస్ వరల్డ్ పోటీలు జరగగా ఈ పోటీల్లో గ్రీస్కు చెందిన ఇరేనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఇక 2024లో అంటే గతేడాది 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది భారత్. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా మిస్ వరల్డ్ గా గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నట్టుగా మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ CEO జాలియా మోర్లీ, అలాగే తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తో కలిసి ఒక ప్రకటనలో ఈ విషయాలన్నీ వెల్లడించారు. ఎంతో శ్రమించి ఈ పోటీల్ని తెలంగాణకు తీసుకొస్తున్నట్టుగా స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకతలను వివరించామని, ఇందుకోసం దాదాపు నెల రోజులుగా చర్చలు జరిపినట్టుగా వెల్లడించారు ఆమె. ఈ పోటీల్లో తెలంగాణ సంప్రదాయాలు, కళలు, వివిధ థీమ్లు రూపొందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ టూరిజానికి మరింతగా ఫోకస్ వచ్చేలా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు రావడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిస్ వరల్డ్ పోటీలపై గ్లామర్ వరల్డ్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అంతర్జాతీయ సెలబ్రిటీలు వస్తారు. అంతేకాదు ఈ పోటీలను విభిన్నమైన ప్రాంతాల్లో వేర్వేరు విభాగాల్లో నిర్వహిస్తారు. అవన్నీ తెలంగాణ టూరిజానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చేలా చేయనున్నాయి. టూరిజం పరంగా ఇప్పటికే హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉంది. గోల్కొండ నుంచి ఫిల్మ్ సిటీ వరకు పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. అయితే ఇంకా అంతర్జాతీయంగా ఫోకస్ రావాల్సి ఉంది. ఇంకా తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన టూరిజం ప్రాంతాల గురించి ప్రచారం జరగాల్సి ఉంది. మిస్ వరల్డ్ పోటీలతో ఆ ప్రచారం లభించేలా ప్రభుత్వం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే స్మితా సబర్వాల్ గట్టిగా ప్రయత్నించి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగేలా చూశారట. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు, చారిత్రక గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల్ని వివరించడంతో ఈసారి ఇక్కడ నిర్వహించేందుకు అవకాశం లభించింది. రాష్ట్రంలో మేలైన మౌలిక సదుపాయాలున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఉంది. తెలంగాణలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా పోటీల నిర్వహణకు అవకాశం దక్కేందుకు అనుకూలించాయట. ఇక మిస్ వరల్డ్ పోటీలను 8 నుంచి 9 ఈవెంట్లుగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. లండన్ వేదికగా ఉన్న మిస్ వరల్డ్ సంస్థ తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 10 వేదికలను ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. స్టార్టింగ్, ఎండింగ్ ప్రోగ్రామ్స్ ను హైదరాబాద్లో నిర్వహించాలని ఖరారు చేశారు. మిగిలిన ఈవెంట్ల నిర్వహణకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలని పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప, యాదగిరిగుట్ట ఆలయాలు, లక్నవరం, అనంతగిరి వంటి ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియంను ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ మిస్ వరల్డ్ పోటీలతో యావత్ ప్రపంచం చూపు మన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పైనే ఉండబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
Please share, like and subscribe